ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనలో చాలామంది డే టైమ్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్న టైంలో బాగా నిద్ర వస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. దాన్ని కనుక ఫేస్ చేసినట్టయితే మీకు హైపర్ సోమ్నియా అనే ఒక స్లీప్ డిజార్డర్ ఉన్నట్టు. అంటే హైపర్ సోమ్నియా అంటే ఎవరైతే ఒక పర్సన్ సరిపోయినంత పడుకుంటారో కాకపోతే ఆ స్లీప్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా పూర్గా ఉంటుంది. దాని కారణంగా ఈ స్లీప్ డిజార్డర్ అనేది వస్తుంది. అంటే మనకి ఇంతకు ముందు వేరు వేరు పదాలు ఉండేవి. హైపర్ సోమ్నలెన్స్ అని, ఎక్సెసివ్ నైట్ టైం స్లీప్ అని, ఇలాగ వేరు వేరు పదాలు ఉండేవి. అయితే హైపర్ సోమ్నలెన్స్ అంటే ఏంటంటే అది డిజార్డర్ కాదు, ఇది హైపర్ సోమ్నియా యొక్క సిమ్టమ్స్లో ఒకటి. అది కనుక రెగ్యులర్గా వస్తున్నట్టయితే హైపర్ సోమ్నియా ఉన్నట్టు. ఇది ఒక స్టాండ్ అలోన్ స్లీప్ డిజార్డర్. దీని కారణంగా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే డే టైంలో కాని టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు కానీ, స్కూల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా సోషల్ ఆబ్లిగేషన్లో ఉన్నప్పుడు మధ్యలో నిద్ర వస్తుంది. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇరిటేషన్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అలర్ట్నెస్ ఉండదు, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీని కారణంగా పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. అది కూడా నెగిటివ్గానే పడుతుంది. అండ్ దీనికి కారణం కేవలం నిద్ర లేకపోవడం, లేదంటే నిద్రలో క్వాలిటీ లేకపోవడం మాత్రమే కాదు. రెగ్యులర్గా ఆల్కహాల్ కానీ, లేదంటే ఏమైనా మాదక ద్రవ్యాలు కానీ తీసుకున్నా, లేదంటే రాంగ్ మెడికేషన్స్ తీసుకున్నా, లేదా మన నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోయినా, మన నర్వస్ సిస్టంలో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ అని. అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ హైపర్ సోమ్నియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా మనం బైక్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా సడన్గా నిద్రపోతూ ఉంటాం. దాని కారణంగా యాక్సిడెంట్స్ కూడా అయిపోతూ ఉంటాయి. కార్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాం. దాని కారణంగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇది చాలా సివియర్ ఇష్యూ. ఇది నార్వే కంట్రీ ఈ ప్రపంచంలోని అత్యంత వెల్తియెస్ట్ కంట్రీస్లో ఒకటి. అయితే ఈ దేశం 1996 సంవత్సరం మే నెలలో అఫీషియల్ గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ని క్రియేట్ చేసింది. ఇదంతా కూడా అక్కడి ప్రజల కోసమే. అంటే వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయి కదా, ఆ అవసరాల కోసం వాళ్ళు ఈ పెన్షన్ ఫండ్ నుంచి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఆ రిక్వెస్ట్ని బట్టి గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. 2017 సంవత్సరంలో నార్వే యొక్క సావరెన్ వెల్త్ ఫండ్ వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారంటే ఆ ఫండ్ $1 ట్రిలియన్ మార్కుని దాటేసింది. సో నార్వేలో మొత్తంగా 5.2 మిలియన్ మంది సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఆ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి $195,000 పైగానే అమౌంట్ వస్తుంది. అండ్ వాళ్ళు కావాలనుకున్నట్టయితే వాళ్ళ యొక్క పర్సనల్ రిక్వైర్మెంట్స్ కోసం ఆ అమౌంట్ని వాడుకోవచ్చు గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకొని. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఆ అమౌంట్ని వాళ్ళ దగ్గర దాచడం కాదు, వాళ్ళు కొంత అమౌంట్ని దాచి ఆ తర్వాత వాటిని పెద్ద పెద్ద కంపెనీల షేర్ల మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9,000 కంపెనీల యొక్క షేర్స్ మీద వీళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. మొత్తంగా $667 బిలియన్ విలువ చేసే షేర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి యాపిల్, నెస్లే, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల మీద కూడా ఇన్వెస్ట్ చేశాయి. అలాగా అంత పెద్ద అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర ఇప్పుడు క్రియేట్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్క సిటిజన్కి కూడా అక్కడ 1,50,00,000, 1,60,00,000 వరకు వస్తుందన్నమాట. అది అక్కడ బెనిఫిట్. మీరు యునైటెడ్ స్టేట్స్ భూమి మీదే పుట్టాల్సిన అవసరం లేదు. మీరు యునైటెడ్ స్టేట్స్ మీదుగా గాల్లో ఎగురుతున్నప్పుడు కూడా విమానంలో పుట్టినట్టయితే మీరు యుఎస్ సిటిజన్షిప్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ పేరెంట్స్ వేరే దేశానికి చెందిన వాళ్ళైనా కూడా మీరు యుఎస్ సిటిజన్షిప్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే అమెరికా ఏమని నమ్ముతూ ఉంటుందంటే కామన్ లా ఆఫ్ రూల్ అయిన రైట్ ఆఫ్ సాయిల్ అనేది ప్రతి ఒక్కరికి దక్కుతుందని నమ్ముతుంది. యుఎస్ పోర్ట్స్ లేదంటే యుఎస్ హార్బర్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళకి హక్కు ఉంటుంది. అలాగే యుఎస్ బార్డర్స్కి 12 నాటికల్ మైల్స్ దూరం వరకు ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా అమెరికన్ సిటిజన్స్గా మారే హక్కు ఉంటుంది. అమెరికాలో గాల్లో ఎగురుతూ పుట్టినా కూడా వాళ్ళకు కూడా అమెరికన్ సిటిజన్షిప్ని పొందే హక్కు ఉంటుంది. ఇలాగ ఎన్నో రకాల హక్కులను అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. జపాన్లోని హిరోషిమా యొక్క మధ్య భాగంలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ పేరు హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్. ఈ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అణుబాంబులు దాని మీద పడిన తర్వాత, ఆ అటాక్స్ అన్నిటి నుంచి కూడా హిరోషిమా తేరుకుంటూ ఉన్న తర్వాత నిర్మించడం మొదలుపెట్టారు. అండ్ దాని కారణంగా చాలామంది చనిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. వాళ్ళకి గుర్తుగా ఆ పీస్ మెమోరియల్ పార్క్లో ఒక ఫ్లేమ్ను వెలిగించారు. ఆ ఫ్లేమ్ 1964లో వెలిగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్లేమ్ అలా కంటిన్యూస్గా బర్న్ అవుతూనే ఉంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల అణుబాంబులు కూడా కంప్లీట్గా నాశనం అవుతాయో, భూమి న్యూక్లియర్ డిస్ట్రక్షన్ నుంచి కంప్లీట్గా ఫ్రీ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఆగుతుంది అని తెలియజేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 6వ తారీఖున ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేస్తారు. అండ్ ప్రపంచం అంతా కూడా శాంతితో నిండిపోవాలని అయితే కోరుకుంటూ ఉంటారు ప్రతి ఏడాది కూడా. 2018 సంవత్సరంలో ఒక సైంటిఫిక్ రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే ఎవరిలో అయితే ఎక్కువ ఐక్యూ ఉంటుందో, అంటే ఎవరైతే ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారో
వాళ్ళు ఎక్కువగా ఒట్లు వేయడానికి ఇష్టపడతారు. నేను ఒట్టేసి చెబుతున్నా ఇది వాస్తవం అంటుంటారు చూడండి. ఇలాగా చాలామంది తెలివైన వాళ్ళు, చాలామంది హయ్యర్ ఐక్యూ ఉన్న వాళ్ళు ఒట్లేసి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తెలివైన వాళ్ళు ఎక్కువగా త్వరగా లేవడానికి ఇష్టపడరంట, లేట్గా లేవడానికి ఇష్టపడుతుంటారు. అండ్ ఆఫీస్ డెస్క్ని కానీ లేదంటే పనిచేసే ప్లేసెస్ని కానీ చెత్తగా ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు తప్ప వాటిని క్లీన్ చేయడానికి, ప్రాపర్గా ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడనైతే ఆ రీసెర్చ్లో తెలిసింది. ఇది చాలామంది హయ్యర్ ఐక్యూ పీపుల్ని స్టడీ చేయడం ద్వారా, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడం ద్వారా ఇచ్చిన సర్వే. కాకపోతే వీళ్ళకి ఒక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే వీళ్ళకి బాగా కోపం వచ్చిన సిచ్యువేషన్ కానీ లేదంటే వీళ్ళకి నచ్చని ఏదైనా పని అవతల వాళ్ళు చేసినప్పుడు కానీ వాళ్ళని విపరీతంగా తిట్టేస్తూ ఉంటారు. అండ్ ఆ లాంగ్వేజ్ మీద కంట్రోల్ కూడా ఉండదు. ఆ టైంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా హయ్యర్ ఐక్యూకి ఒక సిమ్టమే. బట్ నిజానికి చెప్పాలంటే అది ఇంటెలిజెన్స్ కాదు కదా, అది వరస్ట్ డెసిషన్ అని చెప్పాలి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉంటారని అయితే చెబుతున్నారు ఇక్కడ. అమెరికాకు ఒక ప్రెసిడెంట్ ఉంటాడన్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక సంవత్సరానికి ఎంత శాలరీ ఇస్తారో తెలుసా? $4 లక్షల శాలరీ ఇస్తారు. అది కాకుండా ఎక్స్పెన్స్ అలవెన్స్ కింద ఎక్స్ట్రాగా ఒక $50,000 ఇస్తారు ఒక సంవత్సరానికి. అండ్ $1 lakh విలువ చేసే నాన్ ట్యాక్సబుల్ ట్రావెల్ అకౌంట్ని కూడా ఇస్తారు. $19,000 ఏమో ఎంటర్టైన్మెంట్ కోసం ఇస్తారు. ఇలాగ మొత్తం అంతా కలిపి ఇయర్కి సుమారుగా $5,50,000 నుంచి $6 lakhs మధ్యలో అమౌంట్ని అయితే పే చేస్తారు. కాకపోతే ఒక సగటు అమెరికన్కి మాత్రం ఒక సంవత్సరానికి వచ్చే ఇన్కమ్ $44,564 మాత్రమే. అమెరికన్ ప్రెసిడెంట్స్కి శాలరీ ఇవ్వడం మొదలుపెట్టింది 1789లో. జార్జ్ వాషింగ్టన్ అప్పట్లో మొట్టమొదటిగా శాలరీని అయితే అందుకున్నాడు. అప్పట్లో అతనికి ఇచ్చిన శాలరీ $25,000 మాత్రమే. అంటే ఇప్పటి కరెన్సీలో అది $8,43,173తో సమానం అంట కూడా. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 5 సార్లు మాత్రమే జీతాన్ని పెంచారు. 1873లో దాన్ని $50,000 చేశారు. 1909లో దాన్ని $75,000 చేశారు. ఇప్పటి వాల్యూ ప్రకారం అది $2.44 మిలియన్ తెలుసా? అప్పట్లో $75,000 అంటే. బట్ ఆ తర్వాత మాత్రం ఎక్కువ పెంచలేదు. 1943లో $1 lakh చేశారు. దీనికి ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతూ వచ్చింది. 1969లో $2 lakh చేశారు. ఫైనల్గా 2001లో $4 lakh చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అమౌంట్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. బట్ ఇయర్కి ఈ $4 lakh శాలరీతోనే యుఎస్ ప్రెసిడెంట్ యుఎస్లోని టాప్ 1% ఎర్నర్స్ లిస్ట్లోకి చేరిపోతారు డైరెక్ట్గా. అంటే ఎటువంటి బిజినెస్లో చేయకుండానే. ఇంకా బిజినెస్లో ఏమైనా ఉంటే అది ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్స్కి కేవలం ఈ శాలరీ మాత్రమే కాదు, ప్రెసిడెంట్స్గా రిటైర్ అయిపోయినా లేదంటే ఆ ప్రెసిడెన్సీ నుంచి బయటకు వచ్చేసినా కూడా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్లు సంపాదిస్తారు. బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్గా మానేసిన తర్వాత, అంటే ప్రజలు అతను కిందకి దించేసిన తర్వాత, అతను బయట మీడియాలోని వేరు మీటింగ్స్లోని స్పీచ్లు ఇస్తూనే $75 మిలియన్ సంపాదించాడు. దీని గురించి CNN వాళ్ళు అఫీషియల్గా 2012 రిపోర్ట్లో కూడా తెలియజేశారు. సో ప్రెసిడెంట్ అయితే కేవలం ప్రెసిడెంట్గా మాత్రమే కాదు, బయటకు వచ్చి కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు. అది కూడా $75 మిలియన్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అది. సాలెపురుగుల గురించి మనకందరికీ తెలిసిందే. మన ఇంటిలో కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి అవి గూళ్ళు కట్టేసి. అయితే ఈ సాలెపురుగులకి రెక్కలు ఉండవు కదా, ఇవి ఎగరలేవేమో అనుకుంటూ ఉంటాం. కేవలం ఆ సాలెగూడుతో మాత్రమే కొంత దూరం గాల్లో ఉండగలుగుతాయి తప్ప ఇంకా ఎక్కువ దూరం అవి గాల్లో ప్రయాణించలేవని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. సాలెపురుగులకి రెక్కలు లేకపోయినప్పటికీ కూడా అవి సముద్రం మీద వందల వేల మైళ్ళు ప్రయాణించగలవు. అండ్ ఆ టైంలో అవి వాటి యొక్క సిల్క్ని ఉపయోగించుకుంటాయి. కానీ మరి దేనికి కట్టి ఆ సిల్క్ను ఉపయోగించుకుని అవి ట్రావెల్ చేస్తాయి అంటే భూమి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి. మీకు విషయం తెలుసా, ప్రతిరోజు కూడా భూమి మీద సుమారుగా 40,000 థండర్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. దాని కారణంగా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఒక భారీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా మారిపోతుంది. అండ్ భూమి యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్లానెట్ సర్ఫేస్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ కనబడుతూ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని ఈ స్పైడర్స్ సముద్రాల మీద ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని బెలూనింగ్ అని పిలుస్తుంటారు. స్పైడర్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని గాల్లోకి ప్రయాణిస్తూ ఇప్పటివరకు మనకు కనబడిన అత్యంత ఎక్కువ ఎత్తు 2.5 మైళ్ళు, గాల్లో 2.5 మైళ్ళ ఎత్తులో ఒక స్పైడర్ కనబడింది. అండ్ సముద్రం మీద 1000 మైళ్ళ లోపల కూడా కనబడ్డాయి స్పైడర్స్ గాల్లో. సో ఇదంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఫీచర్ అనే చెప్పాలి. బట్ అది వాటికి మాత్రమే సాధ్యం, మనకైతే కాదు. మనకు కూడా ఉంటే హ్యాపీగా మనం కూడా సముద్రాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. 1969లో బెట్టీ పెన్రోజ్ అనే ఒక మహిళ కోర్టుకు వెళ్ళి ఒక కేసు వేసింది. అయితే అందరూ కేసులు వేస్తారు, అందులో ప్రత్యేకం ఏముంది అనుకోవచ్చు. ఆవిడ కేసు వేసింది భూమి మీద ఉన్న మనుషుల మీద కాదు, ఏకంగా భగవంతుడి మీద $1,00,000 కేసు వేసింది. అప్పట్లో $1,00,000 అంటే చాలా ఎక్కువ. ఇందాక చెప్పాను చూడండి, అప్పట్లో $75,000 అంటేనే చాలా ఎక్కువ ఇప్పటి కరెన్సీతో పోలిస్తే అని. సో $1,00,000 అంటే ఇంకా చాలా ఎక్కువ.
అయితే ఆవిడ భగవంతుడి మీద ఎందుకు కేసేసింది అంటే, భగవంతుడు నెగ్లిజెన్స్తో నా ఇంటి మీదకి ఒక పిడుగు పడేటట్టుగా చేశాడు, దాని కారణంగా నా ఇల్లు కూలిపోయింది, కాలిపోయింది. సో భగవంతుడు నాకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని చెప్పి కేసేసింది. ఇన్ఫ్యాక్ట్ కోర్టు ఆమెకు అనుకూలంగానే తీర్పిచ్చింది. ఎందుకంటే భగవంతుడు ఆ కేసులో భాగంగా బోన్లోకి వచ్చి నుంచోవడానికి కోర్టుకు రాలేదు. అందుకని కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునైతే ఇచ్చేసింది. కానీ జరిగిన తర్వాత గవర్నమెంట్ కొన్ని రూల్స్ అయితే మార్చేసింది. అంటే ఎవరో కూడా ఇక మీదట భగవంతుడి మీద కేసేయడానికి అయితే వీలు లేదు అని చెప్పి. కాకపోతే పాయింట్ ఏంటంటే, ఆవిడికి డబ్బులు రిసీవ్ అయ్యాయో లేదో ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. ఎందుకో తెలుసా, ఆవిడకి డబ్బులు ఇవ్వాల్సింది ఎవరి మీద అయితే ఆవిడ కేసు వేసిందో వాళ్ళు ఇవ్వాలి. సో దేవుడే ఇస్తే ఇవ్వాలి ఆవిడకి. దేవుడు ఇచ్చాడో లేదో తెలియదు కదా. గవర్నమెంట్ అయితే ఇవ్వదు. గవర్నమెంట్ అయితే దీనికి రెస్పాన్సిబుల్ కాదు కదా. మేబీ ఇచ్చిందేమో అప్పట్లో 1969లో అంటే రూల్స్ అన్ని కొంచెం తింగరగానే ఉండేవి కాబట్టి గవర్నమెంటే ఇచ్చిందేమో చెప్పలేం. బట్ ఆ తర్వాత రూల్స్ అయితే మార్చిందని తెలుస్తుంది కాబట్టి మేబీ గవర్నమెంటే దాని కారణంగా ఇంపాక్ట్ గురై ఉండొచ్చు. అందుకే వాళ్ళు మార్చి ఉండొచ్చు కూడా. జపాన్లో ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్లో ఒక నేషనల్ హాలిడే ఉంటుంది. ఆ రోజు ఏజ్ డే కింద హాలిడే ఇస్తారు. అంటే వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు జపాన్లో. అందుకని వాళ్ళందరికీ గుర్తుగా, వాళ్ళందరికీ గౌరవంగా ఆ రోజు సెలవుగా ప్రకటిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 2022 నాటికి జపాన్లో 100 ఏళ్ల కంటే పైబడిన వాళ్ళ సంఖ్య 90,526. జపాన్స్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, లేబర్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు 90,526లో 88% మంది మళ్ళీ మహిళలే. ఉమెన్ లివ్ లాంగ్ బట్ వై నాట్ మెన్? 2022కి సంబంధించిన ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఏ స్టేట్ పోలీసులు ఎక్కువగా ఆ స్టేట్ ప్రజలకి సేవ చేస్తున్నారో తెలుసా? అంటే వాళ్ళకి న్యాయం చేస్తున్నారో తెలుసా? కర్ణాటక వాళ్ళు ఉన్నారు. కర్ణాటక పోలీసులు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అక్కడ ప్రజలకు న్యాయం చేయడంలో. సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో తెలంగాణ వాళ్ళు అయితే ఉన్నారు. మన ఇంట్లో మన కళ్ళ ముందే కనబడే సిలిండర్ల గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఒక హెల్తీ సిలిండర్ యొక్క లైఫ్ స్పాన్ కేవలం 15 ఏళ్ళు మాత్రమే. ఆ తర్వాత దాన్ని ఫర్దర్ యూసేజ్ చేయొచ్చా లేదా అనే విషయం మీద టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిలిండర్ మీద కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్స్ కూడా మనకి చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోడ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది మంత్ని తెలియజేస్తూ ఉంటుంది మనకి. అక్కడ ఏ ఉంటే జాన్ టు మార్చ్ అని అర్థం, బి ఉంటే ఏప్రిల్ టు జూన్ అని అర్థం, సి ఉంటే జూలై టు సెప్టెంబర్ అని అర్థం, డి ఉంటే అక్టోబర్ టు డిసెంబర్ అని అర్థం. అండ్ లాస్ట్లో 2 డిజిట్స్ ఏవైతే వస్తాయో ఆ 2 డిజిట్స్ కూడా ఆ సిలిండర్ ఇంకెన్నేళ్ల వరకు వ్యాలిడ్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ D27 అని ఉందనుకోండి, అది అక్టోబర్ మరియు డిసెంబర్ 2027 వరకు మాత్రమే పనిచేస్తుంది అని అర్థం. అలాగే సిలిండర్ మీద ఎల్లో నెంబర్ కనబడుతూ ఉంటుంది కదా, ఈ ఎల్లో నెంబర్ దేన్ని సూచిస్తూ ఉంటుందంటే ఆ సిలిండర్ యొక్క ఎంప్టీ వెయిట్ని. టోటల్ వెయిట్ ఏమో 30.5 kgs ఉంటుంది. అంటే అందులో ఉండేది 14.2 kgs ఆఫ్ గ్యాస్ అనమాట. అది కూడా డొమెస్టిక్ సిలిండర్స్కి. ఒకవేళ మీరు సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత దాని యొక్క బరువు మీకు 16.3 kgs కనుక లేకపోయినట్టయితే మీరు కన్జ్యూమర్ కేర్ ఆఫీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. యాపిల్ 2023వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇండియాలో తన యొక్క అఫీషియల్ రిటైల్ స్టోర్ని ముంబైలో ఓపెన్ చేసింది. ముంబైలో యాపిల్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో దీన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. నాకు తెలిసి దీని తర్వాత ఇండియాలో కిడ్నీల సేల్స్ బిజినెస్ బాగా పెరుగుతుంది అనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని సంజు మార్కం అనే ఒక పర్సన్ తన యొక్క ప్రియురాలి పెళ్లికి, అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కాకపోతే అమ్మాయి లాస్ట్ మినిట్లో అతన్ని వదిలేసి కుటుంబం చూపించిన పెళ్లి అయితే చేసుకుంటోంది. అండ్ ఆ పెళ్లికి అతను గిఫ్ట్గా ఒక బాక్స్ని అయితే ఇచ్చాడు. ఆ బాక్స్లో ఏముందో చూడబోతే బాంబు ఉంది. నిజం, అతను ఒక బాంబుని తనకి వెడ్డింగ్ గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న భర్త, బ్రదర్ ఇన్ లా వీళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కనుక ఏమైనా గిఫ్ట్లు మీ పెళ్లికి ఇస్తే అసలు ఏమాత్రం తీసుకోకండి. అర్థమైందా? గిఫ్ట్ల కోసం కక్కుర్తి పడితే ప్రాణాలు పోతాయి ఇక్కడ. కానీ ఏదైనా కూడా ఎవరు ఊహించని ఒక యూనిక్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు కదా. రీసెంట్గా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మీద $8.9 బిలియన్ నష్టపరిహారం పడింది. అంటే ఆ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ని కలిగిస్తున్నాయని ఆ కంపెనీ మీద కేసు పడింది. అండ్ ఆ కంపెనీ వాళ్ళు దాన్ని అంగీకరించారు కూడా. అందుకు గాను కోర్టు వాళ్ళకి $8.9 బిలియన్ నష్టపరిహారాన్ని అయితే విధించింది. సో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్లే పే చేయాల్సి ఉంటుంది. ఇండియా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తా. ఇండియాలో మిల్క్ బకెట్గా పిలువబడే ప్రాంతం పేరు హర్యానా, ఐస్ క్రీమ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రాంతం పేరు మ్యాంగ్లూర్, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఏరియా పేరు కేరళ, బ్లాక్ డైమండ్ సిటీగా ధన్బాద్ అని పిలుస్తుంటారు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఛత్తీస్గఢ్ని పిలుస్తారు, ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్గా హైదరాబాద్ని పిలుస్తారు, ల్యాండ్ ఆఫ్ గోల్డ్గా కర్ణాటక అని పిలుస్తారు. ఇండియాలోని కాశ్మీర్లో సదివారా అనే ఒక విలేజ్ పంచాయతీ ఉంది. ఇది సౌత్ కాశ్మీర్లో ఉంది. వీళ్ళు ఒక వింత క్యాంపెయిన్ లాంచ్ చేశారు. అదేంటంటే గివ్ ప్లాస్టిక్ అండ్ టేక్ గోల్డ్. అంటే ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకెళ్ళండి అని. అంటే సమాంతరంగా ఇవ్వరు. ఈ స్కీమ్ ప్రకారంగా ఎవరైనా ఒక పర్సన్ 20 క్వింటాల్ల ప్లాస్టిక్ని, అంటే 2 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కనుక తీసుకొచ్చినట్టయితే
పంచాయతీ వాళ్ళు అతనికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు. అండ్ ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే ఆ విలేజ్ని ప్లాస్టిక్ ఫ్రీగా డిక్లేర్ చేశారు. ఇంకేం కాదు, బంగారం వస్తుంది అనేసరికి మొత్తం అందరూ కూడా ఎగబడి మరి ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా సేకరించి ఆ తర్వాత గవర్నమెంట్కి వాటిని ఇచ్చేశారు. అండ్ గవర్నమెంట్ ఏమో వాళ్ళకి బదులుగా గోల్డ్ కాయిన్స్ అయితే ఇచ్చేసింది. కొన్ని ఫేమస్ కట్టడాలు నిర్మించడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకుందామా? తాజ్మహల్ నిర్మించడానికి 21 సంవత్సరాల టైం పట్టింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మించడానికి 5 సంవత్సరాల టైం పట్టింది. బుర్జ్ ఖలీఫాకి 6 సంవత్సరాలు, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాకి 20 సంవత్సరాలు, ఈఫిల్ టవర్కి 2 సంవత్సరాల 2 నెలల 5 రోజులు, మినీ స్కై సిటీ చైనాలో ఉంటుంది. ఇది 57 ఫ్లోర్లు ఉంటుంది. దీన్ని కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేశారు. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా నిర్మించడానికి 199 సంవత్సరాలు పట్టింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించడానికి 2000 సంవత్సరాలకు పైగా టైం అయితే పట్టింది. సో ఇప్పటి వరకు భూమి మీద ఉన్న సేవ్డ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వరల్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించడానికి మాత్రమే అత్యంత ఎక్కువ టైం అయితే పట్టింది. రీసెంట్గా ముంబైకి చెందిన ఒక ఆటో డ్రైవర్ చేసిన పని చాలా మందికి బాగా నచ్చింది. అతను ఏం చేశారంటే తన ఆటోలో ఎవరైతే ప్యాసింజర్స్ వస్తారో వాళ్ళ కోసం ఫ్రీగా వాటర్ బాటిల్స్, ఫ్రీగా బిస్కెట్స్ని ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ అంతేకాకుండా ఆ ఆటోలో వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఎవరైనా కస్టమర్స్ కావాలనుకున్నట్టయితే వైఫైని వాడుకోవచ్చు కూడా. సో ఇలాగ మల్టిపుల్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉండడం అండ్ కస్టమర్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉండడం చూసి అతనికి చాలా మంచి పేరు అయితే వచ్చింది. అతను మాత్రమే కాదు, ఇండియాలో ఇప్పుడు చాలా చోట్ల ఆటోస్కి కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. కొంతమంది ఆటోలో ఫ్యాన్లు పెట్టడం, ఫుడ్ ఫ్రీగా ఇవ్వడం, న్యూస్ పేపర్స్ పెట్టడం, వైఫై ఫ్రీగా పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో దాని కారణంగా ఏంటంటే చాలామంది పాపులర్ అవుతున్నారు మెల్లిమెల్లిగా అటువంటి సిచ్యువేషన్స్ బాగా వైరల్ అయినప్పుడు. లాస్ట్ సండే 9:45 PM అవుతోంది. కేరళలోని కనూర్ బౌండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తన యొక్క ట్రాక్లో యాజ్ యూజువల్గా వెళుతూ ఉంది. ఆ టైంలో ఒక వ్యక్తి ఆ ట్రైన్లో పెట్రోల్ జల్లేసి ఆ తర్వాత దాని మీద మంట అంటించేసి ఆ ట్రైన్ నుంచి దూకేసి పారిపోయాడు. ఈ ఇన్సిడెంట్ కారణంగా 3 వ్యక్తులు అయితే చనిపోయారు. అందులో 2 సంవత్సరాల వయసు ఉన్న ఒక పాప కూడా ఉంది. 9 మందికి బర్న్ ఇంజురీస్ అయితే అయ్యాయి. మీకు ఒకటి తెలుసా, ఇండియాలో 114 యూనికార్న్ స్టార్టప్స్ ఉంటే వాటిలో కేవలం 17 యూనికార్న్ స్టార్టప్స్ మాత్రమే ప్రాఫిటబుల్ కండిషన్స్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా లాసుల్లోనే ఉన్నాయి. అంటే ఇండియాలో ఏవైతే స్టార్టప్స్ ఉంటున్నాయో అవి ఇప్పటికీ కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ యూనికార్న్గా మారిపోతే సరిపోదు కదా, ప్రాఫిట్స్లో ఉండాలి. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటంటే అది స్టార్టప్ అయి ఉండి దాని యొక్క వాల్యూ $1 బిలియన్ లేదా 8,200 కోట్ల కంటే ఎక్కువ కనుక ఉన్నట్టయితే అప్పుడు అది యూనికార్న్ స్టార్టప్ అయితే అవుతుంది. రీసెంట్గా విజయ్ తలపతి ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతానికి ఇండియాలో నెంబర్ 1 ఫాస్టెస్ట్ 1 మిలియన్ రీచింగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. కేవలం 99 మినిట్స్లోనే ఆయనకి 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మోర్ దెన్ 5 మిలియన్ అయితే ఉన్నారు ఆయనకి. అయితే వరల్డ్ వైడ్గా కనుక చూసుకున్నట్టయితే 3rd ఫాస్టెస్ట్ ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో BTS మెంబర్ అయిన కిమ్ టాహ్యూంగ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను కేవలం 43 మినిట్స్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ని కొట్టాడు. సెకండ్ ప్లేస్లో ఏంజలీనా జోలీ ఉంది. ఆమె 59 మినిట్స్లో ఈ విజయాన్ని అయితే సాధించింది, అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ని కొట్టడం. ఈయన 3rd పొజిషన్లో 99 మినిట్స్లో అయితే ఉన్నారు. సో నెక్స్ట్ ఈ రికార్డ్ని ఎవరు బీట్ చేయగలరు అనుకుంటున్నారు? ఒకవేళ తెలుగులో ఎవరైనా సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనుక డెబ్యూ ఇచ్చినట్టయితే, లేదంటే ఇండియన్ స్టేట్స్లో ఇండియన్ ఆర్టిస్టుల్లో ఎవరైనా సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డెబ్యూ ఇచ్చినట్టయితే ఎంత ఫాస్ట్గా ఈ రికార్డ్ని బీట్ చేయగలరు అనుకుంటున్నారు? అండ్ ఎవరు బీట్ చేయగలరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇంకా ఇన్స్టాగ్రామ్లోకి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద హీరోస్, వాళ్ళలో ఎవరో ఒకరు కొడతారని అయితే అనిపిస్తోంది ఈ రికార్డ్ని. CY 2022లో ఇండియాలోని ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఇంతకుముందు ఎప్పుడూ రిజిస్టర్ కానంత స్థాయిలో పీక్ స్థాయిలో రికార్డ్ అయ్యాయి. ఇండియన్స్ ప్రతి నిమిషానికి కూడా 8 కార్లు కొనుగోలు చేశారు. ఇండియన్స్ ప్రతిరోజు కూడా 10,700 కార్లు కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇది హైయెస్ట్ ఎవర్ ఆటోమొబైల్ సేల్స్ రికార్డు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా సేల్ అయింది ఏంటి అంటే మారుతి సుజుకి, టొయోటా, కియా, టాటా అండ్ SUV సెగ్మెంట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా సేల్ అయ్యాయి. ప్రీవియస్గా ఒక ఇయర్కి 3.34 మిలియన్ యూనిట్స్ హైయెస్ట్గా సేల్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని బీట్ చేసి 3.88 మిలియన్ యూనిట్స్తో 2022 రికార్డ్ స్టేజ్లో అయితే ఉంది. అండ్ 2018లో కేవలం 45,000 యూనిట్స్ మాత్రమే సేల్ అయ్యాయి. అలాంటిది 2022కి వచ్చేసరికి 3.88 మిలియన్ యూనిట్ సేల్స్ అంటే అది మామూలు విజయం కాదుగా, నెక్స్ట్ లెవెల్ విజయం. రీసెంట్గా టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది రీసెర్చర్లు ఒక విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే ఈవెన్ మొక్కలు కూడా వాటికి పెయిన్ కలిగినప్పుడు స్క్రీమ్ చేస్తాయి, అంటే అరుస్తాయి, బాధపడతాయి, వేరు రకాల సౌండ్స్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆ శాస్త్రవేత్తలు ఆల్గరిథమ్స్ను ఉపయోగించి కొన్ని స్పెషల్ మైక్రోఫోన్స్ ద్వారా ఆ సౌండ్స్ని రికార్డ్ చేయడం ద్వారా కనుగొన్నారు. వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసినప్పుడు సేమ్ మనుషుల్లాగే మొక్కలు కూడా ఏడుస్తాయి, బాధపడతాయి అని అయితే తెలియజేశారు. ఇక్కడ ఒక ఒపీనియన్ ఎక్కువగా వినిపిస్తోంది. అదేంటి అంటే బేసిక్గా వెజిటేరియన్స్ అందరూ కూడా ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే జంతువుల్ని హింసించినట్టు అవుతుంది వాటిని చంపి తినడం వల్ల, సో మాంసాహారాన్ని పక్కన పెట్టడం చెబుతూ ఉంటారు కదా.
మరి ఇప్పుడు మొక్కల్ని కూడా హింసించినట్టే కదా వెజిటేరియన్స్ ఏవైతే వెజ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో మొక్కలు తింటూ ఉంటారో వాళ్ళు చేసేది కూడా అదే అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏమో ఇంకా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఉత్తరప్రదేశ్లో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చారని చెప్పాలి. అక్కడ 10th, 11th, 12th ఈ 3 క్లాసుల వాళ్ళకి కూడా ఇక మీదట మొఘల్ ఎంపైర్ గురించిన ఎటువంటి సబ్జెక్టు కూడా ఉండదు. అంటే మనకు తెలిసిందే కదా, మనకు చిన్నప్పుడు వీళ్ళ గురించి ఎక్కువగా చెప్పేవారు. 10th క్లాస్లో అంతకు ముందున్న క్లాసెస్లో కూడా సోషల్ హిస్టరీ అనే టాపిక్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళ గురించి ఎక్కువగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాటన్నింటినీ కూడా తీసేసింది యూపీ గవర్నమెంట్. యాక్చువల్గా వాటిని తీసి ఇండియన్ హిస్టరీ అంటే ఇండియన్ రాజుల యొక్క అసలైన హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. బట్ దానికి ఇంకా టైం పడుతుంది. వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుంది కాబట్టి దానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి వాటిని రిమూవ్ చేస్తున్నట్టుగా తెలియజేశారు. కొద్ది రోజుల తర్వాత కొన్నేళ్ల తర్వాత వాటిని యాడ్ చేస్తున్నట్టుగా కూడా ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. అది కూడా మనం కొద్ది రోజుల్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలోని మోస్ట్ బ్యూటిఫుల్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో ఐఐటి బెంగళూరు ఉంటుంది. సెకండ్ ప్లేస్లో జేఎన్యూ న్యూఢిల్లీ ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఎన్ఐటి శ్రీనగర్ ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో ఐఐటి రూర్కీ ఉంటుంది. ఫిఫ్త్ ప్లేస్లో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై ఉంటుంది. సిక్స్త్ ప్లేస్లో ఎన్ఐటి కర్ణాటక ఉంటుంది. సెవెంత్ ప్లేస్లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ ఉంటుంది. ఎయిత్ ప్లేస్లో మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ ఉంటుంది. రీసెంట్గా చేసిన ఒక స్టడీలో ఇండియాలోని టాప్ పవర్ఫుల్ పీపుల్ లిస్ట్లో టాప్ 8గా వీళ్లే ఉన్నారు. నిర్మలా సీతారామన్ 8th ర్యాంక్, జేపీ నడ్డా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ 7th ర్యాంక్, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ 6th ర్యాంక్, యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం 5th ర్యాంక్, డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ 4th ర్యాంక్, ఎస్ జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ 3rd ర్యాంక్, హోమ్ మినిస్టర్ అమిత్ షా 2nd ర్యాంక్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 1st ర్యాంక్. మేబీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే చేశారేమో అనిపిస్తుంది. లేదంటే రాహుల్ గాంధీ ఏదో ఒక పొజిషన్లో ఉంటారేమో అని అయితే అనిపించింది ఈ 8లో నాకైతే మాత్రం. అంటే టాప్ పొజిషన్లో ఎలాగా ఉండరు, కానీ ఆ తర్వాత పొజిషన్స్లో ఎక్కడో ఒక చోట ఉండే అవకాశం అయితే ఉందని నాకైతే అనిపించింది. బేసిక్గా నోయిడా అంటే చాలామంది ఒక సిటీ అనుకుంటారు, అది కేవలం ఒక పదం మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి నోయిడా అనే పదానికి ఒక ఫుల్ ఫామ్ కూడా ఉంది. అంటే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ నోయిడాకి ఫుల్ ఫామ్ ఉన్నట్టే అందులో న్యూ ఓక్లా అని ఉంది కదా, ఆ ఓక్లా అనే దానికి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది. అంటే ఓల్డ్ కెనాల్ హౌసింగ్ అండ్ ల్యాండ్ అథారిటీ. సో ఇప్పుడు ఆ నోయిడాని మనం కనుక పూర్తిగా దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుకోవాలనుకున్నట్టయితే న్యూ ఓల్డ్ కెనాల్ హౌసింగ్ అండ్ ల్యాండ్ అథారిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇంత పొడుగు పేరు వస్తుందన్నమాట నోయిడాకి. ఇది ఒక రియల్ లైఫ్ ఫ్యాక్ట్. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల వెంట పరిగెట్టద్దు. మీరు వద్దు అనుకుంటున్న వ్యక్తుల వెనక అస్సలు పరిగెట్టద్దు. మీరు వాళ్ళ వెనక పరిగెడుతున్న కొద్దీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళకి దూరంగా వచ్చినప్పుడు మాత్రమే మీ విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతిసారి కూడా వెంటబడద్దు, మీ విలువని ఇంకా తగ్గించుకోవద్దు. ఇది రియల్ లైఫ్ ఫ్యాక్టా కొటేషన్ అనేది నాకు తెలియదు. కానీ ఒకసారి ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు చంపుకోవద్దు, ఎందుకంటే మీ సమాధి దగ్గర పూలు పెట్టడానికి ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని తీసుకొని వస్తుంది అని. బట్ ఇదే వ్యక్తి ఇంకొక మాట కూడా అన్నాడు, అదేంటంటే ద రాంగ్ గర్ల్ విల్ డిస్ట్రాక్ట్ యూ, ద రైట్ గర్ల్ విల్ మోటివేట్ యూ అని. సో రైట్ గర్ల్ని చూస్ చేసుకోవడంలో మీ విజయం ఉంటుంది. సో అలాంటి ఒక రైట్ గర్ల్ని చూస్ చేసుకోండి, లైఫ్లో హ్యాపీగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా అమ్మాయిల కోసం మిమ్మల్ని మీరు చంపుకోవద్దు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.